వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దసరా నవరాత్రుల్లో ఈ రోజు యొక్క విశిష్టత ఆశ్వేజ శుద్ధ షష్ఠి. షష్ఠి నాడు మహాలక్ష్మి స్వరూపాన్ని వెలయిస్తారు. ఇవాళ కనకదుర్గ దేవాలయంలో మనకి చాలా చోట్ల కూడా మహాలక్ష్మి కనిపిస్తుంది. అదే నవదుర్గా స్వరూపాలలో కాత్యాయని అవతారం కనపడుతుంది. అంటే దుర్గలు 9 మంది లెక్కగా ఉంది కదా, లెక్కలో కాత్యాయని దేవి 6వ దుర్గ. ఈ మహాలక్ష్మి స్వరూపం అమ్మవారి ఎలా అంటే మనకి పరాశక్తి యొక్క 3 రూపాల్లో రాజసిక రూపం. ఈమెను కోరితే మనకి ధనము ధాన్యము కోరిన కోరికలు తీరుస్తుంది. ఆమెను శ్రద్ధగా భక్తిగా చూసుకోవాలి. ఎంత భక్తిగా చూస్తే అంత బాగుంటుంది. చాలా విశేషమైన కథలు కూడా మనం లక్ష్మీదేవికి చెప్పుకుంటాం. అసలు ఆ లక్ష్మి ఎలా వస్తుందంటే అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది అంటారు. ఆమె ఇష్ట ప్రకారమే కానీ మన ఇష్టం లేదు. మన వల్ల శ్రద్ధాభక్తులతోటి సేవిస్తేనే ఆవిడ మన యందు ప్రసన్నురాలుగా ఉంటుంది. ఓకే, ఏ రోజున ఆమె వెళ్ళిపోదలుచుకుంటుందో తెలియదు. అయితే ఈ లక్ష్మిని కేవలం ఐశ్వర్య లక్ష్మి కాకుండా అష్ట స్వరూపాలలో అష్టలక్ష్ములుగా కొలుస్తాం మనం. సంతాన లక్ష్మిగా ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇట్లా 8 స్వరూపాలలో అసలు లక్ష్మి అంటేనే సమృద్ధి అని అర్థం. ఎక్కడ సమృద్ధి ఉంటే అక్కడ లక్ష్మీప్రదంగా ఉన్నట్టు. లక్ష్మీ కళ అని చెప్తాం. అది సౌందర్యానికి సంబంధించింది కాదు. ఈ లక్ష్మీదేవిని కొలిచే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఇప్పుడు ధనధాన్య సమృద్ధిని కలిగి ఉండటమే కాకుండా భర్తల హృదయాల్లో ఉండే అవకాశాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవిని గురించి చెప్పేటప్పుడు ప్రధానమైన లక్షణం ఆవిడది ఏం చెప్తారు? నిత్యానపాయిని, భర్తని వదిలిపెట్టి ఉండదు, ఆయన వీడి ఉండదు. ఆమెది ఏదైనా స్తోత్రం చదువుకుంటే ఆయనది ఏదైనా స్తోత్రం చదివితే ఆవిడని కూడా చదవాలి. ఓహో, వైష్ణవులు అన్నాను, వట్టి వైష్ణవులు కూడా శ్రీ వైష్ణవులు అన్న. అవునండి, శ్రీని పూజించని విష్ణు పూజ ఫలించదు అసలు. భర్తతో అంత అవినాభావం సంబంధం కలిగి ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులను కూడా మనం అలాగే చెప్పుకుంటాం. వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శనమిస్తారు. ఇక్కడ ఏంటంటే ఆయనను పూజిస్తే ఆవిడని పూజించవలసిందే. ఆయన ఎక్కడ గౌరవించరో, ఎక్కడ ఆయనకి పూజ జరగదో అక్కడ ఉండడానికి ఇష్టపడదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది ఆవిడ, వెళ్ళిపోవాలని చూస్తుంది. అందుకని విష్ణు పూజతో తప్పకుండా లక్ష్మీ పూజ చేయాలని, ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళకి భర్తల హృదయాలలో, వీళ్ళు కోపిష్టి వాళ్ళైనా దురుసు వాళ్ళైనా ఎలా వాళ్ళైనా భర్త హృదయంలో స్థానం లభిస్తుంది. మనం విష్ణువక్షస్థల స్థిత అనేది ప్రత్యేకమైన నామం. ఆయన యొక్క హృదయంలో ఉంటుంది అమ్మవారు. మానవుల హృదయాలలో విష్ణు ఉంటాడు, ఆయన హృదయంలో ఉంటుంది లక్ష్మి. ఇలాగ ప్రత్యేకమైన స్వరూపంలో ఉండే లక్ష్మీమాతని మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ కొలుస్తారు. ఇప్పుడు నవరాత్రులు మనకి త్రిమాతలు ఎవరు? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ 3 రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్తారు? పరాశక్తిలో నుంచి వచ్చాయి. పరాశక్తిలో నుంచి వచ్చిన 3 రూపాల యొక్క ముగురమల మూలపుటమ్మని మనం లలితగా కొలుస్తాం. అక్కడి నుంచి మళ్ళీ వేరువేరు రూపాలు, ఏ స్వరూపాలలో ఆమె నుంచి రాజసిక తామసిక సాత్విక శక్తులు బయటకు వచ్చాయో ఆ 3 శక్తులని త్రిమాతలుగా కొలుస్తాం. ఆ త్రిమాతలలో మనం ఈ లక్ష్మీదేవిని ఈ రోజున సేవించుకుంటాం. లక్ష్మీదేవికి పింక్ కలర్ కానీ, బ్లూ కానీ, నీలం కానీ, అంటే పింక్ కలర్ అంటే కొంచెం రత్నావళి, మనం ఏమనాలి దాన్ని, మనం చంద్రకాంత రంగు, ఆ పింక్ అది కానీ, నీలం కానీ సమర్పించవచ్చు. అమ్మవారికి పూర్ణాలు, ఈమెకి శనగపప్పు చాలా ప్రీతి అని చెప్తారు. విజయవాడలో అయితే పూర్ణాలు పెరుగన్నము సమర్పిస్తారట. మనం మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళు శనగపప్పుతో చేసిన ఏ పదార్థాన్నైనా అమ్మవారికి నివేదన చేయొచ్చు. శనగపప్పుతో తీపి, శనగపప్పుతో ఏదైనా కారము, అంటే వడలు లాంటివి కూడా, శనగపప్పు వడలు, మైసూర్పాకు లాంటివి, శనగపిండితో చేసే ఏ పదార్థమైనా, ఒక స్వీటు ఒక హాటు అలా కూడా చేసి పెట్టచ్చు. ఆమెకు అది ప్రీతి. అయితే మనం కాత్యాయని మాత గురించి చెప్పుకుంటున్నాం. అవునండి, నవదుర్గలలో ఇప్పుడు కాత్యాయని మాతకి మహాలక్ష్మికి ఒక సామ్యం, ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈమెను పూజిస్తే, లక్ష్మీదేవిని పూజిస్తే ధనధాన్య సమృద్ధితో పాటు పతి కూడా మనకి, అంటే ఏమనాలి, భర్తతోటి చక్కటి సాంగత్యం లభిస్తుందని చెప్తున్నామా. కాత్యాయని అమ్మవారికి కూడా ప్రత్యేకమైన వ్రత స్వరూపం చేస్తారు. ఈ కాత్యాయని మాత కూడా ఇంచుమించు లలితా త్రిపుర సుందరి లాగానే ఇట్లాగే చెరుగ్గడ అవి పట్టుకుని ఉంటుంది. ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుని పతిగా కోరి కాత్యాయని వ్రతం చేశారని చెప్తారు.
ఒక ఋషికి కుమార్తెగా అమ్మవారు జన్మించింది. ఆమెని కాత్యాయని స్వరూపంగా కొలుస్తారనమాట. ఆమెను కనుక పూజిస్తే మనకి అద్భుతమైన భర్త, అంటే కన్నెపిల్లలతోటి చేయించే నమస్కారం అనమాట ఇది. రుక్మిణి కళ్యాణం చదువుకోండి అని చెప్తారు. అట్లాగే ఈ కాత్యాయని వ్రతం అనేది ప్రత్యేకంగా వ్రత విధానంగా కనపడుతుంది. ఈ రోజున అంటే షష్ఠి నాడు, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు మహాలక్ష్మి పూజా విధానంతో పాటుగా పిల్లలకి కాత్యాయని వ్రతం కూడా ఆడపిల్లలతోటి చేయిస్తే చక్కటి భర్త లభిస్తాడు. శ్రీకృష్ణుడు లాంటి భర్త, కృష్ణుడినే పతిగా కోరిన గోపికలు చేశారని ఆ వ్రతాన్ని గనక పూజా విధానాన్ని అనుసరిస్తే ఏముంది, కాత్యాయని అయిన కాత్యాయని మాతాయ నమః అని చెప్పుకోవటమే నామాలు లభిస్తాయి మనకి. ఆమెను నమస్కరించి ఆమెను ఉద్దేశించే ఒక వస్త్రాన్ని, ఆమెను ఉద్దేశించే ఒక సువాసిని పూజ అట్లా గనక చేస్తే పెళ్లి కాని వాళ్ళకి మంచి భర్త లభిస్తాడని చెప్తారు. ఈ రోజున మన మహాలక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు 2 పూట్ల. ఆవిడ ఎట్లా కనపడుతుంది మనకి, పద్మాల మీద కూర్చుని కనిపిస్తుంది. లక్ష్మికి పద్మాలతోటి పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. తేనెలో ముంచినటువంటి ఎండు ద్రాక్ష పళ్ళు అవి వాటితోటి కూడా అర్చన లేదా అమ్మవారికి అభిషేకము లేదా నైవేద్యము కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎండు ద్రాక్షలు దొరుకుతాయి కదా మనకి, అది తేనెలో ముంచటము ఆమెకు సమర్పించటం. తేనెలో ముంచిన నైవేద్యాన్ని కూడా మనం పెట్టచ్చు. సాధారణంగా చేసుకునే క్రియ మనకు విజయవాడలో చేసేది చెప్పుకున్నాం కదా, పూర్ణాలు శనగపప్పుతో చేస్తారని. మనం ఇళ్లలో ఇలా కూడా చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం, తర్వాత ఏమో మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవటం. అష్టలక్ష్మి వైభవం మనకు తెలిసినవే బోల్డ్ శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క స్వరూపాన్ని వర్ణిస్తుంది. లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ రోజున ఎవరికైనా ముత్తైదుకి మనం ఈ పింక్ కలర్ వస్త్రాన్ని లేదా నీలం రంగు వస్త్రాన్ని కానీ సమర్పించడం, బాలా స్వరూపాన్ని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి ఆమెకి చక్కగా అన్ని అలంకారాలు ఎక్కువ ప్రీతి చెందుతుంది అమ్మవారని చెప్తారు. ఈ రోజున ఇప్పటిదాకా మనం ఏవో అవి ఇవి ఇస్తుంటామా, ఈ రోజున బాలలు కానీ ముత్తైదులు కానీ అలంకరణ సామాగ్రి, ధరించే వస్తువులు ఇవ్వాలి. ఇస్తే మంచి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మన అవకాశాన్ని బట్టి ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఈ ఒక రోజు ఇవ్వచ్చు. షష్ఠి నాడు ఈ పని చేయొచ్చు. గాజులు మెళ్ళలో వేసుకునేవి, చేతులకు వేసుకునేవి, జుట్టుకు పెట్టుకునేవి. తర్వాత కమలాలతోటి అర్చన, మన తామర పువ్వులతోటి అర్చన అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. 108 పువ్వులు సంపాదించగలమా ఈ రోజుల్లో? కొంచెం పల్లెటూరు వాళ్ళకు కుదురుతుంది. కనీసం ఒక్క తామర పువ్వునైనా ఆ చేత్తో పుచ్చుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని ఆ పుష్పాన్ని సమర్పించండి. అష్టోత్తరం సమర్పించిన ఫలితం లభిస్తుంది. ఈ పువ్వులతోటి అర్చన చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. యథావిధిగా 2 పూట్ల దీపం పెట్టుకోవటం అంతేకాదు, 2 పూట్ల దీపారాధన, 2 పూట్ల లక్ష్మికి అర్చన, తర్వాత ఎవరికైనా ఏదైనా మనం తాంబూలం ఇచ్చుకోవటము, అమ్మవారికి ఇవ్వాల్సింది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 2 వేరు నైవేద్యాలు. అఖండం ఉన్న వాళ్ళైతే అఖండాన్ని కొంచెం సవరించుకోవటము, అఖండం ఉంటే కలసాన్ని ఇంకా మనం కదిపేదేం లేదు, కలస పూజ యథావిధిగా జరిగిపోతుంది కదా. ఇవి ఎట్లా అంటే అన్ని చేయగలమా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ అన్ని రోజులు చేయలేని వాళ్ళు, మహాలక్ష్మికి మన లక్ష్మీ పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఈ రోజున లక్ష్మిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. మామూలుగా శుక్రవారాలు లక్ష్మీ పూజ చేస్తారు కదా, వాళ్ళు ఈ రోజున ఇప్పటిదాకా పూజ చేయకపోయినా ఈ షష్ఠి నాడు కనుక మహాలక్ష్మి స్వరూపాన్ని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.